హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం. ప్రభా, ఏ యోగ్యత అర్హత లేని నేను నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. నేను విత్తబడుతున్న ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా నూరంతుల ఫలితాన్ని దయచేయండి ప్రభా. వాక్యంలో సత్యాన్ని గ్రహించడానికి నీ కృపని వారికి దయచేయండి ప్రభా. వాక్యానుసారమైన జీవితాలు దయచేయమని మీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దామండి. ఈ దినం చూసుకుందాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. 2 తిమోతి 3:2 చదువుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అందరూ తీయాలి, అందరూ తీస్తే ఇక్కడ చదువుతారు. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చాలానే సరిపోతుంది. ఎన్ని చూసుకున్నామండి? మొత్తం 6. 7వది కృతజ్ఞత లేనివారు. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు వరకు 6 విషయాల కోసం మనం తెలుసుకున్నాం. ఈరోజు 7వ రకం మనుషులట. వీళ్ళు ఎవరండి? కృతజ్ఞత లేనివారు, అన్థ్యాంక్ఫుల్ అన్నమాట. కృతజ్ఞత ఉండదు వాళ్ళకి. కృతజ్ఞుడు అంటే చేసిన మేలుని తలచువాడు అని అర్థం. చేసిన మేలుని తలచువాడు అని అర్థం. ఈ రోజుల్లో చాలామంది కృతజ్ఞత లేనివారిగానే ఉంటున్నారు. అందుకనే అంత్య దినాల్లో ఇలాంటి వారు బయలుపడతారని చెప్పి అపోజిట్ అయిన పౌలు చెప్తున్నాడు. అయితే ఇందులో మొట్టమొదటిది 2 విషయాలు తెలుసుకుందాం. ఒకటి కృతజ్ఞత గలవారు, ఇంకొకటి కృతజ్ఞత లేనివారు, కృతజ్ఞతహీనులు. కృతజ్ఞత గలవారు అంటే చేసిన మేలుని గుర్తుంచుకునేవారు, చేసిన మేలుని తలంచుకునేవారు, తిరిగి ప్రత్యుపకారం చేసేవారు. ఫస్ట్ది కృతజ్ఞత గలవారు, చేసిన మేలు తలంచుకునేవారు, ప్రత్యుపకారం చేసేవారు. ఈరోజు ఎవరండి చేసిన మేలు తలుచుకుంటున్నారు? తిరిగి ప్రత్యుపకారం ఎవరు చేస్తున్నారండి? దేవుని మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమేనట చేసిన మేలుని గుర్తుపెట్టుకొని తిరిగి ప్రత్యుపకారం చేస్తారట. అందరూ చేయలేరండి. ఇది చాలా కష్టం. చేసిన మేలుని గుర్తుపెట్టుకొని ప్రత్యుపకారం చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అందరూ చేయలేరు. చాలా తక్కువ మంది. వాళ్ళు కూడా ఎవరు? దేవుని మనస్సు కలిగిన వారు మాత్రమే ప్రత్యుపకారం చేస్తారట. మేలును గుర్తుపెట్టుకుంటారట, ప్రత్యుపకారం చేస్తారట. మనం ఈ సబ్జెక్ట్లోనే దూషకుల కోసం తెలుసుకున్నాం కదా. ఆ దూషకుల్లో ఆ మాట గుర్తుందో లేదో, అందులో మనం 3 వ్యక్తుల కోసం మాట్లాడుకున్నాం. ఒకటి దావీదు కోసం, అలాగే సౌలు కోసం, సౌలు కుమారుడైన యోనాతాను కోసం కూడా తెలుసుకున్నాం. సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రి దావీదుని చంపాలనుకున్నప్పుడు ఏ విధంగా తప్పించాడంటే, సౌలు దావీదు మీద కుట్ర చేసి దావీదుని చంపాలనుకున్నప్పుడు తన ప్రాణ స్నేహితుడైన దావీదుని ఎలా తప్పిస్తాడంటే, నిజానికి చెప్పాలంటే ఏ ఇంట్లో అయినా సరే తండ్రి కొడుకులు ఉన్నారంటే వాళ్ళే ఒకటవుతారు కదా. ఒక ఇంట్లో తండ్రి కొడుకులు ఉన్నారంటే వాళ్ళిద్దరూ ఒకటి అయిపోతారు. ఏ విషయాల్లో ఎవరికైనా ఉపకారం చేయాలన్నా, ఎవరికైనా అపకారం చేయాలన్నా, ఏ విషయం కోసమైనా చర్చించుకోవాలన్నా, దేనికోసమైనా మాట్లాడుకోవాలన్నా, ఏదైనా కొనాలన్నా సరే ఒక కుటుంబంలో తండ్రి కొడుకులు ఒకటి అవుతారు. కానీ 3వ వ్యక్తితో కలుస్తారు ఎవరైనా? కలరు కదా. తండ్రి కొడుకులే ఒకటి అవుతారు. ఇక్కడ సౌలు చూస్తే గనక సౌలు కొడుక్కి చెప్తాడు, సొంత కొడుక్కి చెప్తాడు. ఏమని? అరే బాబు, ఈ దావీదు ఉన్నాడు కదా, నా తర్వాత రాజు నువ్వు, యువరాజు నువ్వు, నా రాజ్యం తర్వాత నీకు రావాలి, నా సింహాసనం నెక్స్ట్ అధిగమించాల్సిన వ్యక్తి నువ్వు. కానీ దావీదు ఉన్నాడు కదా, చెప్తున్నాడు, చిలక చెప్పినట్టు చెప్తున్నాడు. ఆ సబ్జెక్ట్లో నేను చెప్పాను. నేను ఏమని చెప్తున్నాడంటే, ఈ దావీదు చాలా డేంజరు, వీడిని నమ్ముకొని వీడి స్నేహం పట్టి వీడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, చాలా డేంజర్ ఈ దావీదు. నేను ఎందుకు ఈ వ్యక్తిని ఉండకూడదు అనుకున్నావు? నా తర్వాత నువ్వు రాజు అవ్వాలి, కానీ మన రాజ్యాన్ని, మన సింహాసనాన్ని కూడా ఈ దావీదు అధిగమించాలనుకుంటున్నాడు, దావీదు తీసుకోవాలనుకుంటున్నాడు, కుట్ర చేస్తున్నాడు, కనుక ఈయన బ్రతకనివ్వకూడదు అని. అంటే ఏ కొడుకైనా సపోర్ట్ చేస్తాడా లేదంటే తండ్రికి సపోర్ట్ చేస్తాడా? మా నాన్న చెప్పింది కరెక్టే, నిజమే అయ్యి ఉండొచ్చు, వీడు నాకు ఎంత ఫ్రెండ్ అయినా సరే నాకే గేలం వేసి నా సింహాసనం, నా యొక్క ఆస్తిని, నా రాజ్యాన్ని కొట్టాలనుకుంటున్నాడేమో,
మా నాన్న ఏదైనా నా కోసం ఆలోచిస్తాడు, కానీ ఆ మూడో వ్యక్తి నా స్నేహితుడు నా కోసం ఆలోచించడు కదా, నాకు ఇంత ఆస్తుంది వెనకాతల, నా రాజ్యం ఇదంతా నిజంగానే మా నాన్నగారు చెప్పినట్టు ఈ యొక్క రాజ్యాన్ని కొట్టేయాలనుకుంటున్నాడేమో అని ఆలోచించాలి. కానీ తండ్రి అలా చెప్తే ఇక్కడ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ఇక విషయం. తండ్రి అలా చెప్పినప్పుడు ఈ కొడుకు నమ్మలేదండి. ఈ తండ్రి కొడుకుల విషయం చూస్తే, సౌలు యోనాతాను ఈ తండ్రి కొడుకుల విషయం చూస్తే ఇక్కడ పూర్తిగా వ్యతిరేకం. తన యొక్క మనస్సాక్షిని కాపాడుకొని తన యొక్క ప్రాణ స్నేహితుడైన దావీదుని తన యొక్క కుట్ర నుంచి, తండ్రి చేస్తున్న కుట్ర నుంచి కాపాడి ఒక ఒప్పందాన్ని, దావీదుతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు యోనాతాను. తన తండ్రి యొక్క హాని, తండ్రి ఏ విధమైన హాని తలపెట్టాడో దాని నుంచి మనస్సాక్షిని కాపాడుకొని తన స్నేహితుని కాపాడిన తర్వాత దావీదుతో ఒక నిబంధన చేసుకుంటాడు, ఒక ప్రమాణం చేసుకుంటాడు. ఏంటో ఆ ప్రమాణం చూద్దాం, అందరూ కూడా వాక్యంలోకి వెళ్దాం. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. దావీదుతో యోనాతాను చేస్తున్న ఒక నిబంధన చూద్దాం. ఈ నిబంధన ఎంత అద్భుతంగా ఉందో. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. నేను బ్రతికి ఉండినెడలా నేను చావకుండా యెహోవా దయ చూపునట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడలనేమి, యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమి మీద నిలవకుండా నిర్మూలం చేసిన తర్వాత నీవు నా సంగతి వారికి దయచూపకపోయిన ఎడల నేమి, యెహోవా నిన్ను విసర్జించును గాక. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. చాలనే సరిపోద్ది. నిబంధన చూసారా? ఏ నిబంధన చేశాడు? యెహోవా దావీదు శత్రుల్లో ఒకడు కూడా ఉండకుండా దావీదుని అన్ని విధాలు కూడా హెచ్చించిన తర్వాత, నిన్ను దేవుడు అన్ని విధాలు దీవించిన తర్వాత, నేను ఎలాగ నీకు ఉపకారం చేశానో, నా తండ్రి కుట్ర నుంచి నేను విడిపించి నీ ప్రాణాన్ని ఎలా కాపాడానో అట్టి రీతిగా ఒకవేళ నేను చనిపోతే నా యొక్క సంతానానికి కానీ నువ్వు ఉపకారం చేయకపోతే యెహోవా నిన్ను విసర్జించును గాక. ఇది నిబంధన అనమాట. ఎవరిద్దరం మధ్యలో అండి? దావీదుకి యోనాతానికి. దావీదుకి చెప్తున్నాడు అన్నమాట. నేను సింపుల్గా చెప్తాను, నేను నిన్ను రక్షించాను, నేను నీకు ఉపకారం చేశాను, కృతజ్ఞత గలవారు చెప్తున్నాను. నేను నిన్ను రక్షించాను, నేను హెల్ప్ చేశాను, నా తండ్రే నేను చంపాలనుకుంటే నిన్నెంతో నీ ప్రాణాన్నే కాపాడాను. ఎప్పుడో ఒక రోజు నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత నా సంతానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నా సంతానానికి నా గాని నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఉపకారం చేయకుండా ఉంటే గనక యెహోవా నిన్ను విసర్జించును గాక. ఇది ఒప్పందం అనమాట. మొత్తానికి సౌలు చనిపోయాడు, అలాగే 2 కొడుకులు చనిపోయారు యుద్ధంలో. మొత్తం ఈ యొక్క రాజవంశం అంతా కూడా చనిపోయారు. దేవుడు నిజంగానే దావీదుని హెచ్చించాడు, దేవుడు దీవించాడు, అన్ని విధాల శత్రువులు లేకుండా చేశాడు. ఇప్పుడు రాజు అన్ని విధాల ఒక గుర్తింపబడిన వ్యక్తి, ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఒకప్పుడు యోనాతాన్ చేసిన నిబంధన, ఒకప్పుడు యోనాతాన్ చేసిన ఆ యొక్క ప్రమాణం ఇప్పుడు దావీదు గుర్తుపెట్టుకున్నాడా? యోనాతాన్ చేసిన ఉపకారానికి దావీదు ప్రత్యుపకారం చేశాడా లేదా? లేకపోతే విశ్వాసఘాతకుడా, కృతజ్ఞత లేనివాడా? రాజ్యం వచ్చేసింది, దేవుడు నన్ను హెచ్చించేశాడు, శత్రువులు లేకుండా చేశారు, ఇంక వీళ్ళతో నాకు పనేటి అని చెప్పి పక్కకు తోసేశాడా? లేకపోతే నిజంగానే ఉపకారం చేశాడా, జ్ఞాపకం చేసుకున్నాడా? అసలు యోనాతాన్ యొక్క నిబంధనని దావీదు నెరవేర్చాడా లేదా రాజు అయిన తర్వాత? అది కూడా చూసుకుందాం ఒకసారి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు తీయాలండి. బైబిల్ తీయాలి. ప్రతిదానికి చెప్తున్నప్పుడు అసలు ఇది ఉందా లేదా, ఈ ఆధారం ఉందా లేదా, బైబిల్లో ఉందా లేదా అనేది మీకు కన్ఫామ్ అవ్వాలి. అప్పుడు వాక్యం మీద మీకు ఒక పట్టు వచ్చేస్తుంది, గొప్ప విశ్వాసం వస్తుంది. దావీదు అసలు గుర్తు చేసుకున్నాడా, ఉపకారం చేశాడా లేదా చూసుకోవాలి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానో కలవాడా అని దావీదు అడిగను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయాను ఒకడుండగా వారు అతని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడైన నేనే సీబాను అనను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానో ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగగా షీబా యోనాతానును కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడున్నాడని రాజు అడుగగా షీబా, చిత్తగించుము,
అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో నున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్న అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతుకు దావీదునతకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైన నేనున్నానెను. అందుకు దావీదు నీ భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తముగా నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదవని సెలవేయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు చూపుటకు నీ దాసుడు నగు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి ఇప్పించుచున్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనం చేయటకై ఆహారము కలుగునట్లు నీవు దాన్ని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులను ఇచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులు ఉండిరి. నా ఏలిన వాడగు రాజు తన దాసునికిచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబోషెతుకునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు షీబా ఇంటిలో కాపురమున వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు 2 కుంటివి. చాలండి. ఉపకారం చేసాడా అండి? చేయలేదా? మర్చిపోయాడా? దావీదు మహారాజు అయిన తర్వాత తన ప్రాణ స్నేహితుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఫస్ట్ టైం దావీదు సింహాసనం ఎక్కాక తన ప్రాణ స్నేహితుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. యోనాతాన్ నిమిత్తం నేను ఉపకారం చెయ్యాలి. ఇప్పుడు ఈ యోనాతాన్ నిమిత్తం ఉపకారం చేయడానికి సౌలు కుటుంబీకుల్లో ఎవరైనా బ్రతికున్నారా అని చెప్పి అడిగాడండి. అయితే సౌలుకి సంబంధించిన సౌలు యొక్క సేవకుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన షీబాయి. అనగానే ఆయన ఒకసారి పిలిపించండి అని చెప్పి ఆ షీబాయిని అంటున్నాడు అనమాట. ఈ షీబా ఎవరంటే సౌలు కుటుంబంలో సేవకుడు. షీబా, నేను సౌలు కుటుంబం పట్ల దేవుడైన యెహోవా నన్ను ఎలా దయ చూపించాడో అలాగా నేను యోనాతాను కుటుంబం పట్ల దయ చూపించు నిమిత్తము సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, ఎవరైనా బ్రతుకున్నారా అని అనగానే అప్పుడు షీబా చెప్తున్నాడు, ఉన్నాడు రాజా, యోనాతానికి కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడు, అవిటివాడు, అంగవైకల్యుడు, కాళ్ళు 2 కూడా పనిచేవు, కుంటి కాళ్ళు గల కుమారుడు ఉన్నాడు అనగానే వెంటనే ఆయన పిలిపించండి అని చెప్పి పిలిపించి దావీదు మహారాజు మెఫీబోషెతుని ఆప్యాయంగా పిలిచి, మెఫీబోషెత్ ఎవరంటే యోనాతాను యొక్క కుమారుడు, ఆప్యాయంగా పిలిచి, మెఫీబోషెతు భయపడద్దు, నువ్వు నీ తండ్రి నిమిత్తం నేను నీకు ఉపకారం చేయాలి, నువ్వు భయపడద్దు అని చెప్పి ఎల్లప్పుడూ కూడా నువ్వు నాతోనే ఉంటావు అని చెప్పి ఎంతో ఆప్యాయంగా పిలిచి, నీ యొక్క పితరుడైన సౌలు యొక్క ఆస్తులు భూములన్నీ కూడా నేను నీకు ఇప్పిస్తాను, అంతేకాకుండా ఎప్పుడు కూడా నా బల్ల దగ్గర నాతో పాటు కూడా నువ్వు భోజనం చేస్తావు అని చెప్తాడండి. అని చెప్పి షీబాయి తన కుటుంబాన్ని, సౌలు యొక్క భూములు, ఆయన యొక్క ఆస్తులు అన్నీ కూడా ఈ మెఫీబోషెత్, ఈ కుంటి కాళ్ళు గల ఈ కుమారుడికి ఇప్పించి ఆ ఆస్తులన్నీ కూడా కాపాడడం కోసం ఈ యొక్క సేవకుల కుటుంబాన్ని ఉంచుతాడు. ఎవరు షీబాయి కుటుంబాన్ని ఉంచి కొంతమంది సైనికుల్ని ఉంచి ఈయన నిమిత్తం ఈ పంట పొలాలు, ఈ ఆస్తులన్నీ కూడా పండించి ఈ యొక్క మెఫీబోషెత్ కుటుంబం పోషణ కోసం మీరు ఇవన్నీ కూడా కాపాడాలని చెప్తాడండి. అంతేకాకుండా దావీదు యొక్క కుమారులందరూ కూడా రాజకుమారులే. రాజకుమారుల్లో ఒక కుమారునిగా చేసుకున్నాడు దావీదు. చూడండి, ఇంతకంతా ఉపకారం ఇంకేమైనా చెయ్యాలా చెప్పండి, ఆలోచించండి. నిజానికి దావీదే కానీ సౌలు చచ్చిపోయాడు, సౌలుతో పాటు కుమారులందరూ చనిపోయారు. అంటే రాజరికానికి ఇంకెవరు లేరు. నన్ను ఇంత ఏడిపించాడు,
మీ తాత అని చెప్పి మెఫీబోషెత్తో గుహల్లోకి పరిగెట్టించాడు, కొండల్లోకి పరిగెట్టించాడు. నిద్ర లేదు, తిండి లేదు, ఎక్కడ దాక్కున్నా సరే ఆ యొక్క ఈటి ఈడ్చి ఈ విసిరి ఎలాగైనా చంపాలనుకున్నాడు. నన్ను ఇంత ఏడ్పించాడు కనుక నేను రివెంజ్ తీర్చుకోవాలి, ఇదే మంచి సమయం, ఈ కుంటివాడిని లేపేశానంటే ఎప్పుడు నా జీవితంలో ఇంకా అడ్డుండడు, రాజరికానికి అడ్డుండడు అని చెప్పి లేపేసి సౌలు యొక్క ఆస్తులు, అంటే సౌలు కూడా మంచి రాజే, ఆయన యొక్క ఆస్తులు అంటే కొన్ని వేల కోట్ల ఎకరాలు ఉండొచ్చు, లక్షల ఎకరాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎవరైనా వదిలేస్తారండి చెప్పండి? ఎంత రాజు అయితే మాత్రం వేల కోట్ల ఎకరాలు, లక్షల రూపాయలు, ఆ రోజుల్లో లక్షల కోట్లు ఎవరైనా వదిలేస్తారా? ఈరోజు ఒక గజం కోసం 2 చచ్చిపోయేలు ఉన్నారు, అంతేనా? ఒక 100 గజాలు ఉన్నాయంటే లేపేస్తున్నారు అవతల వాళ్ళు. ఇంత క్రూరమైన దినాల్లో ఇన్ని ఎకరాలు, ఇంత ఆస్తిని కూడా ఎవరి కోసం ఉంచాడండి? ఎవరి కోసం? అందులో ఒక్క పైసా కూడా నాకొద్దు, నీ తండ్రి నాకు ఏ ఉపకారం చేశాడో యోనాతాను, ఆ ఉపకారం నిమిత్తం ఈ ఆస్తి అంతా కూడా నీకే చెందాల్సింది. నీ పితరుడైన సౌలు యొక్క ఆస్తులన్నీ కూడా ఈ మెఫీబోషెత్కు మాత్రమే చెందాలని చెప్పి అంత గొప్ప ఉపకారం చేశాడండి. ఏ విధమైన స్వార్థం లేకుండా ఈ కొంటివాడిని చంపేసి ఈ ఆస్తులన్నీ నేను లాకేసుకుందాం అని చెప్పి అటువంటి స్వార్థం లేకుండా మనస్సాక్షిని కాపాడుకొని ఉపకారానికి ప్రత్యుపకారం దావీదు చేశాడు మెఫీబోషెత్ పట్ల యోనాతాన్ని బట్టి. హల్లెలూయా. అందుకనే దావీదట దేవునికి ఇష్టుడు, హృదయానుసారుడుగా మారిపోయాడట. ఊరికనే మారిపోయాడా? ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి దావీదులో. దావీదు ఇష్టుడట, దేవునికి ఇష్టుడు, హృదయానుసారుడు. అంటే ప్రతి ఆజ్ఞని చక్కగా పాటించేవాడు, ఆ యొక్క నియమాలన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అయ్యేవాడు. అందుకనే దేవునికి హృదయానుసారుడు అని చెప్పాడు దావీదు. ఈరోజు ఎవరండి ఇలాంటి ఉపకారాలు చేస్తున్నారు? ఈ రోజుల్లో అయితే ఇలాంటి ఉపకారాలు చేసేవారు ఎవరు ఉన్నారా? ప్రాణం పోతుంది, అమ్మో ఇలాంటి ఉపకారం చేయడమే. కొంచెం భూమి ఉందంటే ఇది ఎలా కాజేసేయాలి, కొంచెం ఆస్తుందంటే వాడిని చంపేసి ఎలా తీసేసుకోవాలి. ఈరోజు కుటుంబాల్లో ఇలాంటివే జరుగుతున్నాయి, బయట ఇలాంటివే జరుగుతున్నాయి. మాకు తెలిసిన ఒక ఆయన అట పితర్ల ఆస్తి వచ్చిందట ఆయనకి, కొన్ని ఎకరాలే వచ్చాయి. అయితే ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారట, ఈయనకి ఆ తాతల సొమ్ము ఇప్పుడు వచ్చేసింది. అవి ఏంటంటే ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయి, అప్పుల్లో వాటికి అంత రేట్లు లేవు. సో అప్పుల్లో వేల రూపాయలు ఉన్న ఆస్తులన్నీ కూడా ఇప్పుడు కోట్ల రూపాయలకు వచ్చేసాయి. సో ఇలాంటి పల్లెటూరోడికి, ఆ గేదెలు తోలుకునేవాడికి కొన్ని ఎకరాల భూములు వచ్చేసి ఈరోజు కోట్లకు అధిపతి అయిపోయాడు అని చెప్పి అక్కడ ఆయన మీద కక్ష కట్టి అసలు ముఖం తెలియని వాళ్ళు ఎవరో బయట రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏమంటున్నాడట, నీకు నువ్వు ఇలాగ పొలం పనులు చేసుకునేవాడికి ఇన్ని ఆస్తులు ఎందుకు, ఇన్ని ఎకరాలు ఎందుకు, మాకు తక్కువకి ఇచ్చేసి అని చెప్పి గొడవకు దిగారంటండి. పాపం వాళ్ళకి ఏం తెలియదు సరిగ్గా. కాకపోతే వాళ్ళ తాతల యొక్క ఆస్తులు వచ్చే వాళ్ళకి. సో ఈ ఎకరాలు మాకు తక్కువకి వాళ్ళ యొక్క బళ్ళు అన్నీ కూడా చెదగొట్టేసి వాళ్ళ ఇంటి మీదకి కర్రలు పట్టుకొని వెళ్ళి ఎంత హింసిస్తున్నారో చూడండి. నిజాయితీగా ఉన్న మన ఆస్తి మీద ముఖం తెలియని వాడు భరించలేకపోతున్నాడు, వీళ్ళకి ఏంటి ఎంత ఆస్తి అని చెప్పి. కానీ దావీదు ఎంత ఉపకారం చేశాడండి. నాది కాదు, అన్ని ఎకరాలు, అన్ని వేల కోట్ల లక్షల రూపాయల సౌలు ఆస్తి. చెప్పాలంటే మహారాజు యొక్క ఆస్తి అంటే లెక్క ఏంటి ఒకసారి. దేవునికి భయపడే వ్యక్తి దావీదు కనుక ఒక్క పైసా నాకొద్దు, నేనేం సంపాదించుకుంటాను అదే, కానీ ప్రతిదీ కూడా కుంటివాడైనా సరే ఎవరు లేకపోయినా సరే కానీ వాళ్ళ యొక్క పితరుల ఆస్తి ఆ యొక్క మెఫీబోషెత్కు మాత్రమే చెందాలని చెప్పి అంత మంచి ఉపకారం చేశాడండి. ఉపకారానికి ప్రత్యుపకారం, కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఇది. నా ప్రాణాన్ని కాపాడిన ప్రాణ స్నేహితుడు యోనాతాన్, ఆ యోనాతాన్ నిమిత్తం నేను మెఫీబోషెత్కి నేను న్యాయం చేయాలని చెప్పి న్యాయం చేశాడండి. బైబిల్ యొక్క న్యాయం ఇది. దావీదులో ఉన్న గొప్ప సుగుణాలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరూ లేని ఒక చిన్న కుర్రోడట, ఒక అనాథ కుర్రాడు ఇంటింటికి వెళ్ళి వస్తువులు అమ్ముతూ ఆ వచ్చిన డబ్బులతో చదువు కొనసాగించేవాడట. అయితే ఒకరోజు ఏ వస్తువులు కూడా అమ్మబడలేదు, మంచి ఆకలేస్తుంది. సరే పక్కింటికి వెళ్ళగానే ఆ లోపల నుంచి ఒక అందమైన అమ్మాయి వచ్చిందట. రాగానే ఇంకా కొంచెం కూడా ఆలస్యం చేయకుండా కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడని. ఆ అబ్బాయి మొక్కను చూడగానే మంచి ఆకలితో ఉన్నాడని చెప్పి లోపలికి వెళ్ళి ఇంత పెద్ద గ్లాస్తో చిక్కని పాలు తీసుకొని వచ్చి ఇచ్చిందంటని. ఇంకా కొంచెం కూడా ఆలస్యం చేయకుండా మంచి ఆకలితో ఉన్నాడు, గబగబా తాగేశాక మీకు దీనికి ఎంత చెల్లించాలి అని అనగానే
మీరు ఏమీ చెల్లించవసరం లేదు. ఎవరికైనా ఉపకారం చేసినా, ఎవరికైనా కష్టంలో ఆదుకున్నా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడదని చెప్పి మా అమ్మ నాకు నేర్పించింది అని చెప్పి ఆ అందమైన అమ్మాయి చెప్పిందంటండి. చాలా సంతోషించి కృతజ్ఞతలు చెల్లించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు అయ్యింది. హోవర్డ్ కెల్లీ అని చెప్పి తన యొక్క జీవితంలో నిజ సంఘటన, తన యొక్క ఉన్నత చదువులకి మొట్టమొదటి స్టెప్ ఇదే మొట్టమొదటి స్టెప్. హోవర్డ్ కెల్లీ అని నిజంగా ఆయన జీవితంలో జరిగిన గొప్ప అద్భుతమైన సంఘటన. ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఇలా గడిచిపోయినాయి. ఈ అమ్మాయి ఉంది కదండి, ఆ అమ్మాయికి అనుకోకుండా ఒక విధమైన అనారోగ్యం, ఒక వ్యాధి, భయంకరమైన వ్యాధి ఆ అమ్మాయికి వచ్చేసింది. రావడం వల్ల ఎంతమంది డాక్టర్స్ చూసినా సరే ఆమె వ్యాధి ఏంటో గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ అమ్మాయి ఏం చేసిందంటే పక్క రాష్ట్రానికి, పక్క ఊరికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయింది. పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ కూడా వచ్చి చూస్తున్నారు, కానీ ఆమె జబ్బు ఏంటో ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఎట్టకాలకి ఏం జరిగిందంటే ఆమె యొక్క రిపోర్ట్ అంతా కూడా ఈ హోవర్డ్ కెల్లీ ఉన్నాడు కదా, ఈయనకు వచ్చింది. పెద్ద డాక్టర్ అయిన ఈ కెల్లీ దగ్గరికి ఆమె యొక్క రిపోర్ట్స్ అన్ని రాగానే ఆమె డీటెయిల్స్ అన్ని చదివి వెంటనే గుర్తొచ్చిందండి. నేను చిన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి వస్తువులు అమ్మేవాడిని కదా, ఆ ఊరు నుంచి వచ్చింది ఈ అమ్మాయి అని చెప్పి చాలా ఆశ్చర్యపోతూ, ఈ పేషెంట్ ఎవరు, ఆ ఊరు నుంచి వచ్చారు, చిన్నప్పుడు నేను ఇంటింటికి వెళ్ళి నేను వస్తువులు అమ్ముకునేవాడిని ఈ ఊర్లోని అని చెప్పి ఎందుకో ఒకలాంటి కదిలింపుతో ఈ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా చూడాలని చెప్పి వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ బెడ్ దగ్గరికి వెళ్ళి ఆమెను చూడగానే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే చిన్నప్పుడు మంచి ఆకలితో ఉండేటప్పుడు గ్లాసు పాలిచ్చి తన ఆకలి తీర్చిన అమ్మాయి అని చెప్పి ఆశ్చర్యపోయి ఆమె యొక్క అందమంతా కూడా భయంకరమైన వ్యాధికి రూపురేఖలన్నీ మారిపోయి ఈ కుర్రోడిని గుర్తుపెట్టలేని స్థితిలోకి వచ్చేసింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని చూశాక ఆ యొక్క అనారోగ్యాన్ని బట్టి ఎలాగైనా ఈ అమ్మాయి యొక్క ప్రాణాన్ని బ్రతికించాలని చెప్పి దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని ప్రార్థన చేసుకొని ఆ యొక్క చికిత్స ప్రారంభించాడు. ఈ అమ్మాయిని ఎలాగైనా సరే నేను బ్రతికించాలి అని చెప్పి చికిత్స ప్రారంభించాడు. ఒకవైపు ప్రార్థన చేస్తున్నాడు, ఒకవైపు శ్రద్ధతో ఆ అమ్మాయి పట్ల చాలా శ్రద్ధ కలిగి చికిత్స చేయడం మొదలుపెట్టాడండి. ఎట్టకేలకు చాలా రోజులు ఆ మరణంతో పోరాడి, ఆ చావు బ్రతుకుల మధ్యలో పోరాడి ఆయన యొక్క శ్రద్ధతో, ప్రార్థనతో, దేవుని జ్ఞానాన్ని అడిగి ఆ చేసిన చికిత్సకి మెల్లిమెల్లిగా కోలుకోవడం మొదలుపెట్టింది. కొద్ది రోజులకి పూర్తిగా స్వస్థతను వచ్చేసాక డిశ్చార్జ్ అయ్యే రోజు వచ్చింది. ఆ డిశ్చార్జ్ అయ్యే రోజు ఈ హోవర్డ్ కెల్లీ ఉన్నాడు కదా, ఏం చేశాడంటే ఆ హాస్పిటల్లో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి ఎంత బిల్ వచ్చిందో ఆ బిల్ అంతా కూడా నాకు పంపించండి అని చెప్పి ఆ బిల్ అంతా తీసుకున్నాడు. ఆ బిల్ అంతా తీసుకొని దాని వెనకాతల కొన్ని అక్షరాలు రాసి ఆ కవర్లో మళ్ళీ ఆ పేపర్ పెట్టేసి నర్స్ చేత ఆ అమ్మాయి రూమ్కి పంపించాడు. ఆ నర్స్ ఆ బిల్ తీసుకొని వస్తుంటే ఈ అమ్మాయి చేతులు వణికిపోతున్నాయి. ఎందుకంటే అప్పటికే చాలా డబ్బు ఖర్చు అయిపోయింది, ఇంకా ఆమె కట్టడానికి కూడా స్తోమత లేదు కనుక చాలా దుఃఖముఖంతో ఎంత బిల్ వస్తుంది, నేను ఎలా కట్టగలను చెప్పి వణికిపోతూనే ఆ యొక్క బిల్ తీసుకొని ఓపెన్ చేసినప్పుడు అందులో కొన్ని మాటలు ఉన్నాయండి. చిన్నప్పుడు గ్లాస్ పాలు ఇచ్చిన ఆకలి తీర్చినందుకు మీ బిల్ అంతా చెల్లించబడింది అని చెప్పి రాసి ఉందండి. హల్లెలూయా. వెంటనే దుఃఖంతో, సంతోషంతో, కన్నీళ్లతో, ప్రభువా నా పట్ల ఎంత కనికరం చూపించావయ్యా అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆ హోవర్డ్ కెల్లీని కలుసుకోవడానికి హాస్పిటల్ వైపు పరుగులు తీసిందండి. హల్లెలూయా. ఉపకారం చేయడం అంటే ఏంటండి? ఈరోజు అందరూ కూడా అపకారం చేసేవారే, చేసిన మేల్ని మర్చిపోయేవాడే. దయగల వారిపై అట దేవుడు ఏం చూపిస్తాడట చెప్పండి, గుర్తుంది ఎవరికైనా వాక్యం? దయగల వారిపై దయే చూపిస్తాడట, కఠిన గల హృదయాలకి వికటం చూపిస్తాడట, గర్విష్ఠులకి అణచేస్తాడట, గర్వాన్ని అణచేస్తాడు కదా. మంచి పాట ఉంది కదా, పాడుకుందామా? దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపు. దయగల వారిపై పాడలు పట్టుగా. గర్విష్ఠుల యొక్క గర్వమునచి, గర్విష్ఠుల యొక్క గర్వమునచి
సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. చూడండి, ఎప్పుడో చిన్నప్పుడు గ్లాస్ బాల్ ఇచ్చిందట. ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు? తను చదువుకొని డాక్టర్ అయ్యి పెద్ద పొజిషన్స్కి వచ్చేసాక ఆ అమ్మాయిని చూడగానే అదే గుర్తు చేసుకున్నాడు. నేను మంచి ఆకలితోనేటప్పుడు నా ఆకలి తీర్చింది ఈ అమ్మాయి అని చెప్పి కృతజ్ఞత కలిగి ఉండడం అంటే చేసిన మేలుని మర్చిపోకుండా తిరిగి ప్రత్యుపకారం చేయడం అంటే ఇది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్న మీలో అందరూ కూడా ఎంతమంది ఇప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉన్నారు, లేకపోతే కృతజ్ఞత లేకుండా ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. అపకారం చేయకూడదు, ఉపకారం చేయాలి. దావీదు లాంటి మహారాజే ఏం చేశాడండి? గుర్తుపెట్టుకొని ఉపకారం చేశాడు. సో ఇప్పుడు వరకు కృతజ్ఞత కలిగిన వారిని చూసుకున్నాం. ఇప్పుడు కృతజ్ఞతాహీనులు అంటే చేసిన మేలుని మర్చిపోయేవారు, చేసిన మేలుని మర్చిపోయేవారు కృతజ్ఞతాహీనులు. ఈ రోజే కాదు, ఆ రోజు కూడా ఉన్నారు, యేసు ప్రభు కాలంలో కూడా ఉన్నారు. చూద్దాం ఒకసారి, వాక్యంలోకి వెళ్దామండి. అందరూ కూడా వాక్యం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు చూడాలి. ఇది చాలా మంచి సందర్భం. ఇది లూకా సువార్త. విశ్వాసఘాతకులు, కృతజ్ఞతాహీనులు. యేసు ప్రభు దగ్గర మేళ్లు పొందుకొని, ఈరోజు కూడా యేసు ప్రభు దగ్గర అనేక మంది మేళ్లు పొందుకొని కృతజ్ఞత లేకుండా తిరిగి చక్కగా వెనక్కి వెళ్ళిపోయేవారు కృతజ్ఞతాహీనులు, విశ్వాసఘాతకులు. చూద్దామండి. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలబడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. చాలు. ఇక్కడ యేసు ప్రభు యెరూషలేము నుండి సమరయ గలిలయ ప్రాంతాలకి అలా వెళ్తూ ఒక గ్రామానికి వచ్చారు. ఒక గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఒక 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి దూరంగా నిల్చొని, అంటే ఆ రోజుల్లో కుష్ఠరోగులు అంటే చాలా అసహ్యపడేవారండి. ఈ రోజుల్లో ఎక్కడ పెడితే అక్కడ అడుక్కుంటున్నారు, మనుషుల మధ్యలో కనబడుతున్నారు. కానీ ఆ రోజుల్లో కుష్ఠరోగులు అంటే అసలు వీధుల్లో కానీ ఇళ్ల మధ్యలో కానీ కనబడితే ఊరుకునేవారు కాదు, రాళ్లతో తరిమేవారు వాళ్ళని. అసలు ఎక్కడో ఆ సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడో చిన్న వేసుకొని అక్కడ ఉండవలసిందే. కానీ అస్సలు ఇళ్ల మధ్యలో కానీ ప్రజలు నివసించే దగ్గర రాకూడదు. అంటే అంత అసహ్యం, అంత నీచంగా కుష్ఠరోగులను చూసేవారు. ఇక్కడ కూడా ఏమనుంది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి దూరంగా నిల్చొని, అంటే ఎవరు వాళ్ళని కేర్ చేయరు, ఎవరిని పట్టించుకోరు, అసహించుకుంటారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి దూరంగా నిల్చొని అంటున్నారు, యేసు ప్రభు మమ్మల్ని కనికరించవా అని చెప్పి బిగ్గరగా కేకలు వేశారట. యేసు ప్రభు ఏం చేశారంటే, మీరు వెళ్ళి యాజకులకి కనపరచుకోండి అని చెప్పగానే తిరిగి వెనక్కి వెళ్తున్నారు. వెళ్తుండే మార్గం మధ్యలో ఏమైందండి? అందరూ స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం గమనిస్తే కనుక అందరూ స్వస్థత పొందుకున్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం తన స్వస్థుడయ్యాడని చెప్పి, తనకి స్వస్థత వచ్చిందని చెప్పి వెనక్కి తిరిగి గొప్ప శబ్దంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు దగ్గర తిరిగి పరిగెత్తుకొని వచ్చి సాష్టాంగపడి కృతజ్ఞతలు చెల్లించాడట. ఇది గొప్ప విషయం. ఎంతమంది బాగుపడ్డారు? 10 మంది బాగుపడ్డారు. కానీ ఎవరు వచ్చారండి? 9 మంది అటు నుంచి అటే. ఇప్పుడు వరకు అడుక్కున్నాం, కానీ ఇప్పుడు ఏదో చిన్న షాప్ పెట్టుకుందాం, ఎక్కడ దొరుకుతుంది? ఒక పానీపూరి షాప్, లేకపోతే చక్కగా ఏ క్యాంటీనో, ఏ నూడిల్సో ఏదో ఒకటి పెడదాం, మంచి
ఫాస్ట్ ఫుడ్ షాప్ ఎక్కడ ఓపెన్ చేద్దాం, ఇప్పుడు అన్ని బాగా అయిపోయాం కదా అని చెప్పి ఆ ఆలోచనలు అటు నుంచి అటు వెళ్ళిపోయి 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం తనకి స్వస్థత వచ్చిందని చెప్పి మహా గొప్ప శబ్దంతో పరుగులెత్తుకొని వచ్చి సాష్టాంగపడి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడట. యేసు ప్రభు అంటున్నారు, మరి తక్కిన 9 మంది ఏరి అని అంటే వాళ్ళు విశ్వాసఘాతకులు అటు నుంచి అటు వెళ్ళిపోయారు. వాళ్ళు కృతజ్ఞత లేనివారు. ఈ అంత్య దినాల్లో కృతజ్ఞత లేనివారు విస్తారంగా ఉంటారని చెప్పి పౌలు భక్తుడు ఈ విషయాలు మనకి ఎంతో తెల్లగా తెలియపరుస్తున్నాడు. ఈ విశ్వాసఘాతకులు, కృతజ్ఞత లేని వారిలో మనం ఎవరైనా ఉన్నామా? మన జీవితంలో ఎవరైనా మనకు ఒకప్పుడు మేలు చేస్తే, మన జీవితంలో మన కష్టకాలంలో ఎవరైనా ఆదుకుంటే ఎంతమందికి మీకు గుర్తుందండి? తిరిగి ఎంతమంది ప్రత్యుపకారం చేసి ఉంటారు? ఇంటికి వెళ్ళి మీరు ఆలోచించుకోండి. ఆ లిస్టులో కానీ లేకపోతే ఈ లిస్టులో కానీ ఉంటే కనుక మనం విడబడతాం. ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని కూడా దేవుడు కొలతలోకి తీసుకొస్తాడట. కనుక ఈ అంత్య దినాల్లో మరి ఎక్కువైపోతున్నారండి వీళ్ళు. అస్సలు అరే నీకు ఒకప్పుడు నీకు అంత హెల్ప్ చేశాను, నా ముందే కొంచెం నీకు ఉద్యోగం వచ్చి కొంచెం హెచ్చించగానే నేనే కనపట్లేదు నీకు అని అనిపిస్తుంది చాలామంది కదండి. మొన్న అసలు ఎన్ని కష్టాలు పడేవాడివి, నీకు ఎన్ని విధాలుగా నేను ఆదుకున్నాను, ఈరోజు నువ్వు కొంచెం హెచ్చులోకి రాగానే అసలు నీ కళ్ళు కిందనున్నాయా, నేనే కనపట్లేదని ఎంతోమంది బాధపడతారు కదా. కనుక అలాంటి కృతజ్ఞతాహీనుల లిస్టులోకి మనం వెళ్ళకూడదని చెప్పి ఈ వాక్యం ద్వారా దేవుడు ఎంతో స్పష్టంగా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఈ అంత్య దినాల్లో కృతజ్ఞతాహీనులు విస్తరించిపోతున్నారట. అందులో మనం ఉండకూడదు. దేవునికి నిత్యత్వంలో మనం ఉండాలి, ఆయనతో పాటు యుగయుగాలు ఉండాలంటే మాత్రం కృతజ్ఞతాహీనులుగా ఉండకూడదు, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. అది చిన్నదా పెద్దదా కాదు. ఎక్కడ నేను మేలు పొందుకున్నానో, ఎక్కడ నేను బాగుపడ్డానో ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన కుటుంబాలు కూడా నానా యాతనలు పడుతున్నారో అవన్నీ విషయాలు మాకు తెలుసు, దేవుడికి కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. తిరిగి వస్తామంటే మేము రానివ్వం. మేము అక్కడ నుంచి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి మనస్తత్వాలు వేరేగా ఉంటాయి. ఉన్న వాళ్ళని కూడా చెడగొడతారు. కాబట్టి మేము ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. అయితే మేము ఎలా ఉన్నామో, అలాగే క్రిస్టోఫర్ అన్ని కుటుంబాలు ఇవన్నీ చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరిని చూస్తే గుర్తొస్తుంది. సో ఈ కుటుంబాలు అన్నీ కూడా ఎంతో నమ్మకంగా ఇక్కడ ఉన్నారు. కాబట్టి అంచులంచులుగా దేవుడు దీవిస్తున్నాడు. వస్తున్నాయి, కష్టాలు వస్తాయి, కష్టాలు రాకుండా ఉండవని. క్రైస్తవుడి జీవితం సాఫీగా వెళ్ళిపోదు. కష్టం ద్వారా, ఓర్పు ద్వారా, శ్రమ ద్వారా, విశ్వాసం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. కనుక అంత్య దినాల్లో కృతజ్ఞతాహీనులు విస్తరిస్తారట. సో ఆ కృతజ్ఞతాహీనుల్లో మనం ఉండకుండా జాగ్రత్త పడిపోవాలి. ఈ సబ్జెక్ట్లో చెప్తున్న ఒక్కొక్క మాటను బట్టి అమ్మో ఈ విషయం నాలో ఉందా, దీని నుంచి మనం బయటపడాలి, ఈ విషయం నాకు స్వార్థ ప్రియుడుగా ఉన్నానా, నేను ఈ విషయం నుంచి బయటపడాలి. అలాగే ధనాపేక్ష ఉందా, అమ్మో ఇది ఉండకూడదట కదా, ఇది ఉంటే మనం విడబడతాం, ఇందు నుంచి బయటపడాలి. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈ విషయాల్లో మనం బయటపడి మనం వీటి నుంచి బయటకు వచ్చేసి వీనికి దేవునికి ఇష్టకరంగా ఎలా జీవించాలని వాక్యం చెప్తుందో ఆ విధంగా నేను జీవించాలని చెప్పి ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకుంటామో ప్రతి ఒక్కరికంట, ఈ లోకంలో ప్రతి ఒక్కరికంట అబ్రహాంకి ఇచ్చిన ఆ యొక్క వాగ్దానం ఏంటండి? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, జనములన్నిటికంటే నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాననే వాగ్దానానికి మనం కూడా స్వతంత్రం అవుతాం. దేవుని గట్టిగా చప్పలు కొట్టి తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మ ప్రార్థన చేస్తారు మీ అందరి కోసం. కృతజ్ఞతాహీనులుగా ఉండకూడదు. చిన్న మేలు చేసిన ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా నా కష్ట సమయంలో, నా దుఃఖ సమయంలో నాకు ఎవరైనా ఒక 10 రూపాయలు ఇచ్చారా, ఎవరిచ్చారు అని చెప్పి జ్ఞాపకం చేసుకొని, వాళ్ళు గుర్తుంటే, వాళ్ళు మీకు ఇంకా అందుబాటులో ఉంటే ఏదో ఒక ఉపకారం చేయండి. అందుబాటులో లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. సో మీ చేతులు ఎత్తినట్లయితే, ప్రభా కృతజ్ఞతాహీనుడిగా ఉండకుండా కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నన్ను చెయ్యి అనుకున్న ప్రతి ఒక్కరూ మీ చేతులు ఎత్తి చూపిస్తే అమ్మ ప్రార్థన చేస్తారు. మీ అందరి కోసం అమ్మ ప్రార్థన చేస్తారు. కృతజ్ఞత కలిగి ఉండాలి. యేసు ప్రభువు వారు ఏంటంటే 5 రొట్లు 2 చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. లాజరు మరణకరమైన స్థలాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మన జీవితంలో ఆకలితో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఏదైనా అద్భుతాలు మన జీవితాల్లో జరిగినప్పుడు కృతజ్ఞత కలగాలి, కానీ హాని చేయకూడదు. చాలామంది హాని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు మారాలనే ప్రార్థన చేస్తున్నాం మేము. మారకపోతే ప్రమాదం,
వాళ్ళకి ప్రమాదం, మాకు కాదు. కొంతసేపు బాధపడతాం, ప్రమాదాలు అయితే తర్వాత దేవుడు దాన్ని సరిచేస్తాడు. మార్చబడడం చాలా ప్రాముఖ్యత కాబట్టి మారాలి. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో అనేకమైన అద్భుతాలు మా పట్ల చేశారు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరిచిపోలేనటువంటి కార్యాలు నాయన, బ్రతికే లేదనుకున్న సమయాల్లో ఎన్నో కార్యాలు మీరు చేశారు. ఎంతోమంది నాయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నో మేలు మాకు చేశారు నాయన, మేము మర్చిపోలేము తండ్రి. నాయన, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నాయన, దానికి ప్రత్యుపకారం వారికి చేయమని బ్రతిమలాడుకొంచున్నాను దేవా. ఇక్కడున్న బిడ్డలందరి పట్ల నీ కార్యాలు జరిగించండి. చేతులెత్తిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి పట్ల ఎవరైనా చేస్తే వారు కృతజ్ఞత కలిగిన జీవితాలే మీరు ఇవ్వండి. కానీ ప్రభా నాయన, గర్వంతో నాయన, అహంకారంతో నిండుకోకుండా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన, మెషీబోషెతు పట్ల నాయన దావీదు చేసిన మేలు ఈరోజు గుర్తు చేసుకొని మాకెవరు చేశారో అని ఎదురు చూసి వాళ్ళు మా దగ్గరికి రావాలని తలంచుకొని తండ్రి వారిని తిరిగి ప్రత్యుపకారం చేయగలుగుడు సహాయం చేయండి. ఇక్కడున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యాలు ఇవ్వండి, కుటుంబాలు అభివృద్ధిపరచండి, ఇంకా ఆశీర్వదించు తండ్రి. నీకు వందనాలు. శత్రువు వారి యొద్ద నుంచి వెళ్ళిపోయేలా సహాయం చేయండి. కుటుంబాలను గొప్ప విడుదల దయచేయండి దేవా. మాకు వాళ్ళకి కూడా విడుదల దయచేయండి. ఏది చేసినా నీ రాజ్యంలో ఉండాల ఆలోచనతో ప్రభ చేయగలడు సహాయం చేయండి. నీ కృపలో భద్రపరచండి. కృతజ్ఞత కలిగిన జీవితాలు జీవితాంతం దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.